పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే మొత్తం అన్ని అకేషన్స్ అయిపోయినాక బిగ్ డే పెళ్ళి. డెకరేషన్ అయితే మాత్రం చాలా సింపుల్గా ఓన్లీ పచ్చి పూలతోటి చేశారు. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా రెడీ అయిపోయింది పెళ్ళికి. ఇక్కడ మెయిన్ ఈవెంట్ జరుగుతుంది అన్నమాట. అంటే మనకి కొంచెం మన వెడ్డింగ్స్ తెలుసు కానీ ఇలా ఎలా చేస్తారు ఏంటి అని చాలా మందికి తెలియకపోవచ్చు. నేను నా మెమరీ కోసం షూట్ చేసుకుంటున్నాను. పెళ్ళికొడుకు వాళ్ళు నాసిక్ నుంచి అండి. సో వాళ్ళకి సంబంధించిన పూజా విధానం ప్రకారమే అంతా జరుగుతుందన్నమాట వెడ్డింగ్. సో ఇక్కడ అన్నీ సాత్పేరకి రెడీ చేస్తున్నారు. అంటే లాస్ట్లో అనుకోండి, ముందు గౌరీ పూజ అన్నీ కూడా ఉంటాయి కదా, అన్నీ రెడీగా పెట్టి ఉంచారన్నమాట. మొత్తానికి పెళ్ళికి సిద్ధం అయిపోయింది అంతా. నేనైతే ఇదిగోండి ఇలా రెడీ అయ్యాను. ఈ పట్టు చీర ఆల్రెడీ తెలుసు కదా మీకు, డిజిటల్ ప్రింట్ది. ఇది కట్టుకున్నాను. బ్లౌజ్ అది చక్కగా ఇలా వర్క్ చేసింది మన కవిత. ఇక్కడ అంతా కూడా రెడీ అయిపోయిందండి మొత్తం. మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టుగా ఒక సంతోషం. అంటే మన ముందు పెరిగిన పిల్లలు కదా, అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది. మా ఇళ్లలో ఫస్ట్ పెళ్ళి అనమాట. అంటే వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అమ్మాయిలది ఫస్ట్ పెళ్ళి ఇది. ఇంకా అందుకని అందరికి చాలా క్రేజీగా అనిపిస్తుంది అనమాట. చూసారా ఈ బుడ్డోడు పెళ్లి కూతురు మేనల్లుడు అనమాట. పాపం వీడికి బాగోకే ఫస్ట్ డే అంతా అప్సెట్ అయ్యింది. ఇప్పుడు కొంచెం బెటర్. పెళ్లి కొడుకు వాళ్ళందరికీనేమో గ్రీన్ కలర్ పగడీలు, పెళ్లి కూతురు వాళ్ళందరూ ఇదిగోండి ఈ కలర్. ఫైనల్లీ పెళ్లి కొడుకు వాళ్ళు రీచ్ అయ్యారు. ఇదిగోండి వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి లోపలైనా కూడా బారాత్ లాగా అనమాట వెహికల్లో వచ్చారు. ఇంకా అక్కడ కాసేపు వాళ్ళు డాన్స్ అది వేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నాకి చాయ్ అవుతాయి. అంటే నాకి చాయ్ అంటే ఇట్లా ముక్కు పట్టుకుని లాగుతారనమాట. తిలక్ అది పెట్టి వెల్కమ్ చెప్పిన తర్వాత ముక్కు పట్టుకుని ఇలా లాగుతారు. అది జరుగుతుంది కార్యక్రమం. అది అయిపోయినాక వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒక మెళ్ళో మాలేసి వెల్కమ్ చెప్పారనమాట. చెప్పాము. సో అలా జరిగింది. ఇంకా వీళ్ళు వచ్చి పెళ్లి కొడుకు వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లంచ్ చేసామండి అందరం. ఇంకా పెళ్లి కూతురు కోసం వెయిటింగ్ అనమాట. లంచ్ చేసినాక పెళ్లి కూతురు కోసం వెయిటింగ్ అనమాట. సో మొత్తానికి చక్కగా బుట్ట బొమ్మలాగా వచ్చింది పెళ్లి కూతురు అయితే. కానీ కొంచెం డార్క్ కలర్ తీసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అంటే ఇది కూడా బాగుంది లెహంగా, కానీ డార్క్ కలర్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది. 4 అడుగులు వేసారో లేదనండి, పక్కన కనిపిస్తున్నాడు కదా వైట్ సూట్లో
తను పెళ్లి కూతురు తమ్ముడు. వాడైతే ఇంకా అసలు 4 అడుగులు వేసాడో లేదో అది పక్కన వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఊరిన ఎమోషనల్ అనమాట. ఇంకా బాగా ఏడ్చేశాడు. ఇక వాడికి అవ్వలేదు, ఇంకా పొద్దుటి నుంచి డల్గా ఉన్నాడు. ఇంకా అప్పుడు అనిపించింది నిజంగా కదా చాలా చాలా కష్టము ఆడపిల్లని రేపు పంపించాలంటే అని. నాకు అసలు మామూలుగానే ఎవరన్నా ఏడుస్తుంటే ఆటోమేటిక్గా పడిపోతాయి, టప రెడీగా ఉంటాయి అనమాట. ఇంకా నాకు అనిపించింది అనమాట, అమ్మో రేపు సంజమ్ను పంపించాలంటే నేనెంత ఏమనుకో వింటున్నారా ఏమంటుందో. సో మేము ఎట్లా ఫీల్ అసలు ఎలా ఉంటాము అనిపించింది అనమాట కాసేపు అయితే. సరే అది పక్కన పెడితే ఇంకా రాగానే జయమాల అంటారు కదండి. ముందు వీళ్ళు ఏంటంటే ముందు దండలు మార్చుకున్నాక అప్పుడు కన్యాదానం అయి చేస్తారు. ఇక్కడ అంతా అంతే. యూజువల్గా ఏంటంటే స్టేజ్ మీద అందరూ ఎక్కేసి పెద్ద హంగామా చేసేసి దండేసుకొని ఇవ్వకోకుండా ఇట్లాగి చేస్తారు. కానీ వీళ్ళు చాలా సింపుల్గా శాంతంగా జయమాల అనేది ముగించుకున్నారు. బోత్ సైడ్స్ నుంచి చేస్తారు. అది అంటే కాంపిటీషన్ అన్నమాట, ఎవరు ఎంతసేపు అట్లా చేస్తారు అన్న టైప్ లో అట్లా జరిగింది. మనకేమో కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం కదా, వీళ్ళకి వేరేలాగా ఉంటుంది కాబోలు. ఇట్లా చేతిలో పువ్వులు అవన్నీ ద్రవ్యాలు, పూజ ద్రవ్యాలు అవి పెట్టి శంఖం పెట్టి శంఖంలో నుంచి ఇట్లా పెళ్లి కూతురికి ఏదో సంథింగ్ జరిగింది అక్కడ, ప్రాసెస్ అర్థం కాలేదు కానీ నాకు. మొత్తానికి కన్యాదానం అవన్నీ జరిగిన తర్వాత మనకులాగా తలంబ్రాలు పోసుకోవటం ఇవన్నీ ఉండవండి వీళ్ళకి. కన్యాదానం జరిగిన తర్వాత ఇలా అగ్ని చుట్టూతో ప్రదక్షిణ చేస్తారు కదా, సప్తపది అంటారు కదా, అది చేశారు. ఇక్కడే పెళ్లి కూతుర్ని ఇప్పుడు మనకు అప్పగింతలు అంటారు కదండి, ఆ టైప్లో సేమ్ ప్రాసెస్ జరుగుద్ది. మనకేమో ఇట్లా పాలల్లో చేతులు తడిపించి చేస్తారు కదా, వీళ్ళకి అలా కాకుండా వేరే టైప్లో చేశారు. అత్తగారికి, ఆడపడుచుకి, మామగారికి ఇట్లా అప్పగింతలు కూడా జరిగిపోయినాయి అన్నమాట. కానీ చాలా మళ్ళీ చెప్తున్నాను నిజంగా అండి, చాలా ధైర్యం కావాలి ఆడపిల్ల తల్లిదండ్రులకి. ఏమంటారు? స్వస్తి నస్తారక్షో అరిష్టనే స్వస్తి నో బృహస్పతిర్దధాతు ప్రీఘదశవామరుతః కృష్ణీమాతరః శుభంజావానో. నాకు ఇవన్నీ చూస్తుంటే అండి నిజంగా కదా ఆడపిల్ల తల్లిదండ్రులకి చాలా ధైర్యం కావాలి. అంటే మన అమ్మ నాన్న కూడా ఇంతే ధైర్యంగా మనల్ని పంపించుంటారు కదా అనిపిస్తుంది అనమాట. నిజంగా అండి చాలా గుండె ధైర్యం కావాలి ఆడపిల్ల తల్లిదండ్రులకి. నా పెళ్ళికి మా నాన్న అందుకే కాబోలు ఆ పొద్దున్నుంచి అసలు ఎవరితోనే మాట్లాడకుండా డల్గా అట్లా ఉన్నారు అనిపించింది. సరే అవన్నీ మళ్ళీ మెమరీస్ ఎప్పుడన్నా షేర్ చేస్తానులే, కానీ ఇవాళ అయితే మాత్రం పెళ్ళి. సో మరి అదేండి, మేము అందరం ఎదురు చూస్తున్న ఫంక్షన్ అయ్యింది, ఇట్లాగూ సంతోషంగా ముగిసింది. అంటే మనం పంపించడానికి ఎమోషనల్గా ఫీల్ అయినా కానండి, ఒక సంతోషకరమైన ఇది కదా. పెళ్ళి జరిగి ఆడపిల్ల తన ఫ్యామిలీని తీర్చిదిద్దుకోవడానికి వెళ్తుంది. నిజంగా నేను ఫీల్ అయినట్టే మీరు కూడా ఫీల్ అవుతారా ఏంటనేది కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.